హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై ఫ్యామిలీ వ్లాగ్స్ తెలుగు అండి. ఈరోజైతే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా చికెన్ తీసుకున్నానండి. చికెన్ తీసుకొని ఒకసారి కడుక్కున్నానండి నార్మల్ వాటర్తో. తర్వాత చికెన్లో సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇంకోసారి కడుక్కున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నీచు వాసన రాదండి. మంచిగా కడుక్కోవాలండి చికెన్ని. 2 to 3 టైమ్స్ కడుక్కోవాలండి. వాటర్ పోసుకొని మంచిగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని ఒక పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కర్రీ కోసం అయితే నేను ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను కర్రీ కోసం. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, తర్వాత దాన్ని ఒక జాలి గిన్నెలో వేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉండొద్దండి. వాటర్ లేకపోతే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక జాలి గిన్నెలో వేసుకొని. తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోవాలండి. బాణీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత చికెన్ కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి అండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 1 minute పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత చికెన్ వేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకున్న చికెన్. వాటర్ ఉండొద్దండి. వాటర్ ఉంటే మనకి అంత టేస్ట్ రాదు. తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నానండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఈలోపు టమాటాలు కట్ చేసుకుంటున్నానండి కర్రీ కోసం. నేను 4 టమాటాలు తీసుకున్నానండి. 4 టమాటాలు కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పిసుక్కోవాలండి మంచిగా. ఈ టమాటా అనేది తర్వాత ఈ చికెన్లోకి వేసుకోవాలండి. చాలా టేస్టీ అండి. ఏ మసాలాలు లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అండి. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ధనియాల పౌడరు, చికెన్ మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని 2 minutes ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత మన చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. ఏ మసాలా లేకుండా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.